వెల్కమ్ టు మెగా 9 టీవీ. అధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఆవిర్భవిస్తున్న ఏపీలో డీప్ టెక్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా ఒకటి కాగా టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మరొకటి. ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఫిజిక్స్ వాలా తన భాగస్వామి అమెజాన్ వెబ్ తో కలిసి ఏపీలో ఏఐ ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏపీలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ తో ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పనిచేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్ ను అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్ గా పనిచేస్తుంది. దీని ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన హైబ్రిడ్ విద్యను యాక్సెస్ చేస్తారు. ఆన్లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పరిశ్రమ భాగస్వామితో ఫిజిక్స్ వాలా కలిసి పనిచేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ తో ఏపీ ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో టీబీఐ కంట్రీ డైరెక్టర్ వివేక్ అగర్వాల్, అసోసియేట్ మంజులూరి రాగిణిరావు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై టీబీఐ ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విద్యా విధానాలను గుర్తిస్తుంది. ఏఐలో ఏపీ యువతను నంబర్ 1 గా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు ఏపీ యువతను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు. ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు సీఈఓ అలక్ పాండే మాట్లాడుతూ, ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఏపీలో ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం స్థాపనలో తొలి అడుగు అన్నారు. యుఎస్ జిఎస్వి వెంచర్స్ ఇతర పెట్టుబడిదారుల ద్వారా దీనికి 1000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు. మరోవైపు ప్రజా జీవనాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వాధినేతల ఆలోచనలకు అనుగుణంగా ఉత్తమ విధానాల రూపకల్పనకు టీబీఐ కృషి చేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.